తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కల్లూరు నూతనంగా ఏర్పడినటువంటి కల్లూరు మున్సిపాలిటీలో ఈసారి పోరు ఉత్కంఠంగా కనిపిస్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా కొంతమేర బలం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే వాళ్ళకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీ అభ్యర్థులను వేటైతే మొదలుపెట్టి సరైనటువంటి అభ్యర్థులను సర్వే ఆధారంగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే మనతో పాటు 10వ వార్డుకు సంబంధించి పెద్దబోయిన నరసింహారావు గారు మనతో ఉన్నారు. అయితే ఆయన గారితో మాట్లాడి ఇక్కడ ఎలా ఉంది, ప్రచార హోరు ఎలా ఉంది, వాళ్ళ గెలుపుపై వాళ్ళ ధీమా ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఏదైతే ఇప్పుడు 10వ వార్డు అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపిక చేశారు పార్టీ, ఈ నేపథ్యంలో మీరు తిరుగుతా ఉన్నారు. ఎలా ఉంది సార్ రెస్పాన్స్, ఎలా ఉంది ప్రజల్లో? ఎమ్మెల్యే గారు రాగమయ్య దయానంద్ గారు మాకు ఫుల్ సపోర్ట్ బాగా గట్టిగా ఉంది. జనం ప్రజలు కూడా నన్ను బాగా నమ్మకంగా నమ్మి నువ్వే ఉండాలా నరసరావు గారు, నువ్వు ఉంటేనే మన గ్రామం అభివృద్ధి అవుద్దని అందరూ బాగా. ఓకే, మీరు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పైన అవుతుంది. అసలు ఇంతవరకు మీ గ్రామంలో ఏం పనులు చేశారంటే మీరు ఏం చెప్తారు? తొలేత నన్ను దయానంద్ గారు, రాగమయ్య గారు నన్ను పార్టీలోకి తీసుకున్న తర్వాత మా ఊర్లో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఒక అంగన్వాడీ స్కూల్ బిల్డింగు అసలు దాన్ని కట్టారు. కట్టిన తర్వాత అది బాగా తర్వాత ఆఫ్ చేశాక దాని జోలికి ఎవరు పోలా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ బిల్డింగు పూర్తి చేశారు. చేసిన తర్వాత శివాలయం దగ్గర సిసి రోడ్డు అదొకటి ఇచ్చారు. అదొక 20 లక్షల రూపాయలు అది ఇచ్చారు. మా గ్రామంలో 50 లక్షల రూపాయలు సిసి రోడ్లు డ్రైనేజీలు కలిపి 50 లక్షల రూపాయలు వాటికి ఇచ్చారు. తర్వాత కాలనీ ఇళ్ళు 20 కాలనీ ఇళ్ళు ఇచ్చారు. ఇంద్రమ్మ కాలనీ ఇళ్ళు ఇచ్చారు, 20 ఇచ్చారు. ఆ 20 ఇళ్ళు కూడా పూర్తి అయిపోయినాయి. దగ్గరగా స్లాప్ అయిపోవచ్చింది. మాకు ఏ పని ఉన్నా సరే రాగమయ్య దయానంద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ మాకు మంచిగా కోఆపరేషన్ బాగుంది మా ఊరికి. తర్వాత మొన్నటికి మొన్న ఒక 15 రోజులు అవుతా ఉంది. మళ్ళీ మా ఊర్లో కొన్ని సిసి రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేశారు. రాగమయ్య దయానంద్ గారు ఇద్దరు వచ్చి మాకు సిసి రోడ్లు ఇచ్చి ఈ పొల్లైబంజర్ గ్రామంలో ఏ రోడ్లు ఉన్నా ఏ డ్రైనేజీలు ఉన్నా మొత్తం ఇప్పుడు అయిపోవాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత బీటీ రోడ్డు సంగతి ఏంటయ్యా అని అని అడిగితే బీటీ రోడ్డు ఎలక్షన్ అయిపోవడంతో బీటీ రోడ్డు 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేపిస్తాం, 3 కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు. ఎంతైనా సరే మేము మీకు మొత్తం సౌకర్యంగా మంచిగా చేసి పెడతామని చెప్పారు. తూర్పు లోకారాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని ఒకేసారి 58 ఇళ్ళు ఆ ఊరికి ఇవ్వటం జరిగింది. తర్వాత ఆ ఊర్లో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ డ్రైనేజీలు ఉన్నాయి. కమ్యూనిటీ హాల్ కావాలని నా దగ్గరికి వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు ఆ ఊరు నుంచి. మీరు మొత్తంగా ఆ కిందలోకారం కావచ్చు, ఈ పుల్లైబంజర్ గ్రామంలో మీకు మద్దతు ఎలా జరుగుతా ఉంది? మీతో పాటు నాయకులు ఎవరెవరు అంటే సహకరిస్తున్నారా మీ వాళ్ళు? ఇప్పటికి ఎలక్షన్ డేటు ఇంకా ఖరారు కాగతానికి, నామినేషన్ కాగతానికి 1 వారం రోజుల నుండి మా నాయకులు నన్ను నిద్రపోనీయకుండా, కూర్చోకుండా, నిలబడనీయకుండా రోజు ప్రచారం చేసుకుంటూ అందరినీ కలుసుకుంటూ చాలా ఆప్యాయతగా పుల్లైబంజర నాయకులు మొత్తం కలిసి నాతోటి మంచిగా సహకరిస్తూ భారీ మెజార్టీ తోటి ఈసారి అన్నయ్య మనం కాంగ్రెస్ పార్టీ గెలిచి రాగమయ్య దయానంద్ గారికి మనం ఇది కానుక ఇద్దామని ప్రతి ఒక్కరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసి చాలా మంచిగా అనుకూలంగా ఉన్నది. ఆ రోజు ఎలక్షన్ ముందు పెట్టిన హామీలన్నీ కూడా నెరవేర్చి సన్నబియ్యం ఒకటి ప్రతి పేదవాళ్ళకి రైతులకి 10 ఎకరాలు లోపున్న రైతులకి రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వటం జరుగుతున్నది. గ్యాస్ బండ్లో సబ్సిడీ మీద గ్యాస్ ఇవ్వటం అనేది అదొకటి చాలా అద్భుతంగా అది నడుస్తూ ఉంది. కరెంటు 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్న వాళ్ళకి 0 బిల్లు వచ్చేస్తుంది. అదొకటి
ఓకే. మీరు ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కౌన్సిలర్‌గా గెలిపిస్తే మీరు రాబోయే రోజుల్లో మీరు మీ గ్రామానికి గావచ్చు, మీ వార్డ్‌కి మీరేం జేస్తారు? నేను గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ఫస్ట్ విడత 20 ఇళ్ళు ఇచ్చారు. అవి పూర్తి అయినయి. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ నేను 40 ఇళ్ళు శాంక్షన్ అయ్యి ఉంది. కట్టించే బాధ్యత నాది. మీరు నన్ను మా గ్రామంలో అడుగుతున్నారు నన్ను కొంతమంది. మీరు ఎలక్షన్ అయిన ఓట్లు వేపించుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు ఏంటి అని ప్రశ్న వేశారు. అయితే ఆ ప్రశ్నకి నేను జవాబు మనకి కాలనీ ఇళ్ళు కట్టించి తీరతా నేను. మనకి రోడ్లు బీటీ రోడ్డు 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు తయారు చేపిస్తాను. అన్ని అందరికి నేను అభయం ఇచ్చి ఈ ఎలక్షన్ లో ఓట్లు మంచిగా వేసి నన్ను గెలిపించండి. అఖండ మెజార్టీ తోటి గెలిపించండి. గెలిపించిన తర్వాత నేను మన గ్రామంలో పుల్లయ్య బంజరులో తూర్పులాకారంలో ఏమీ పెండింగ్ లో ఉన్న పనులు మొత్తం కూడా చేపిస్తానని నేను హామీ ఇవ్వటం జరిగింది. సీసీ రోడ్లు, కాలనీ ఇళ్ళు ఈ మొత్తం కూడా ఏమీ పెండింగ్ లేకుండా మొత్తం పూర్తి చేస్తాము. మాకు 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు కూడా పూర్తి చేస్తాము. నాకు హామీ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ అవటం తోటి ఆ పనిలోనే నేను ఉంటాను. నాకు ఇదే పని, రెండో పని అయితే లేదు. మొత్తం ఓకే. నేను నా ఊరు ప్రజల్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎవరికి అవసరం వచ్చినా వారి ఇళ్ళకి వెళ్ళి వారి సమస్యలు మొత్తం ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని నేను నా మనవి. రైట్. ఇప్పటివరకు మనం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహారావు, పెద్దబోయిన లక్ష్మీ నరసింహారావుతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల కాలంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగానే ఇంకా ఈయన గారు గెలిచిన వెంటనే గ్రామంలో మరికొన్ని 40 పైగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇక్కడ కొన్ని రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అన్నిటినీ ఆయన గెలిచిన వెంటనే ఈ గ్రామానికి అన్నింటినీ ఆయన చెప్పిన పనులన్నింటినీ చేయిస్తానని చెప్పి హామీ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.